बता। पाकिस्तान जिंदाबाद, मैं पाकिस्तानी हूँ, बता। ఒక స్టేషనరీ షాప్లో కూర్చున్న వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో 3 రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడమే కాకుండా ఇండియాను తిట్టడం అందరికీ ఆగ్రహం తెప్పించేలా ఉంది. ఈ కుర్రాడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని యూజర్లు కమెంట్లు పెడుతున్నారు. ఇక సజగ్ టీం ఈ వీడియో గురించి పరిశీలించగా నిజమేనని తేలింది. అయితే ఇది 4 ఏళ్ల కిందటిది. మరి ఆ యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్స్లో యతి శర్మ అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ ఇతడి సమస్య ఏంటి, వీళ్ళు ఇప్పటికే హిందువుల కంటే ఎక్కువగా ప్రభుత్వం నుంచి సౌకర్యాలు పొందుతున్నారు, ఈ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారతదేశాన్ని తిడుతున్నాడు, ఇతడు హర్యానాలో మేవాడ్ జిల్లా నివాసి, ఇండియా గెలిస్తే ఇతడికి ఎందుకంత బాధ అని హిందీలో రాసుకొచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ గెలిచిన తర్వాత ఈ యువకుడు ఇలాంటి నినాదాలు చేసినట్లు పోస్ట్లో పేర్కొన్నారు. అయితే సాక్షి సోనం అనే మరో ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ హిందువులు కాస్త దృష్టి పెట్టండి, ఈ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ భారతదేశాన్ని దుర్భాషలాడుతున్నాడు, ఈ యువకుడు హర్యానాలోని మేవాడ్ జిల్లా నివాసి, హర్యానా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని రాసుకొచ్చారు. पाकिस्तान जिंदाबाद, मैं पाकिस्तानी हूँ, बता। और को हिंदुस्तान को छोरी छोड़ दे। तू इंडिया में क्या कर रहा है जब तू पाकिस्तानी है? तो मैं कुछ भी कर रहा हूँ, अपने साढ़े कुछ दिन को हूँ। फिर तू हिंदुस्तान का खा रहा है, पाकिस्तान का कौन खा रहा है? हिंदुस्तान का नहीं खा रहा, मैं अपना कमाई खा रहा हूँ। भाई साहब तुम हिंदुस्तान में रह रहे हो, हिंदुस्तान का खा रहे हो, हिंदुस्तान की आप पाकिस्तान के गुण क्यों गा रहे हो? हिंदुस्तान की साढ़े की। ఎక్స్లో ఇన్స్టాగ్రామ్లో పలువురు యూజర్లు ఈ వీడియోని షేర్ చేస్తూ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ వీడియో గురించి నిజానిజాలు తెలుసుకునేందుకు సజగ్ టీం ఈ వీడియో నుంచి కొన్ని కీ ఫ్రేమ్స్ ని తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా పరిశీలించింది. అప్పుడు ఈ వీడియో 2021 నుంచే ఇంటర్నెట్ లో ఉన్నట్టు గుర్తించాం. గునాకా సచ్ అనే పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి 2021 నవంబర్ 6న ఈ వీడియోను పోస్ట్ చేశారు. మన దేశంలో ఇప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని కోట్ చేశారు. 2021లో మేవాటి వీడియో పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలోనూ ఇదే వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోను పరిశీలించిన తర్వాత ఇది ఇటీవలది కాదని, ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతో దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ కోసం ప్రాపర్ కీవర్డ్స్తో గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని లింకులు లభించాయి. 2021 అక్టోబర్ 28న ఈటీవీ భారత్ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్న ఈ యువకుడి పేరు ఇర్షాద్ అలియాస్ సద్దాం అని, అతడిది హర్యానా అని పేర్కొన్నారు. వైరల్ వీడియో పోలీసులకు చేరగానే వారు సద్దాంపై కేసు నమోదు చేసి అతన్ని భోండసి జైలుకు పంపించారని ఈ ఆర్టికల్లో రాశారు. కాబట్టి ఓ కుర్రాడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదం చేస్తున్న వీడియో నిజమే, కానీ ఇది 4 ఏళ్ల కిందటిది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించిన తర్వాత ఇలా నినాదాలు చేశాడు అనే వాదన మాత్రం నిజం కాదు.